మహిళల వస్త్రాన్ని బట్టి జరిగింది అనేటువంటి విధంగా, అంటే మహిళల వస్త్రాన్ని వల్ల 100% జరిగింది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అందుకనే పూర్తిగా కప్పుకోనండి, చీరల్లోనే అందం ఉంటుంది. ఈ విధంగా కూడా ఆయన అనటం కూడా ఆయన పొరపాటు. అది చాలా మంది మహిళలకు ఇగో దెబ్బతింది అక్కడ. ఎందుకంటే మనకి అధికారం ఉండదు. ఫస్ట్ మనం మాట్లాడే ముందు మనకు అధికారం ఉందో లేదో మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, మీరంటే లేడీ కాబట్టి పర్లేదు. ఇంకొక సార్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తను బయటికి వెళ్తున్నది, ఏదో పబ్కి వెళ్తున్నది, ఏదో ఆమె పని మీద వెళ్తున్నది, ఆమె ఒక రకమైన వస్త్రధారణ వేసుకొని బయటకు వెళ్తుంది. మనం బయటకు వచ్చేసి ఆ అమ్మాయిని ఆపి, అమ్మాయి నువ్వు ఇటువంటి వస్త్రాలు వేసుకోవద్దు, అటువంటి వస్త్రాలు వేసుకో అని చెప్తే ఆ అమ్మాయి ఏమంటుంది రియాక్షన్ అని చూడండి ఒకసారి. రియాక్షన్ మీకు తెలుస్తుంది. హూ ఆర్ యూ అంటుంది. ఇంకొకటి, మనకు అధికారం ఉందా? మన పక్కింటి అమ్మాయి ఇదిగో ఇది వేసుకో అని చెప్పడం మనకు అధికారం లేదు. అలా కాకుండా అతను ఆ అమ్మాయి దగ్గర ఆపి, అమ్మాయి నేను నీ తండ్రిలాగా భావించి చెప్తున్నానంటే, మా ఇంట్లో మా నాన్న ఉన్నాడండి ఆల్రెడీ, మీరేం నన్ను తండ్రిలా భావించక్కర్లేదని చెప్తున్నాను.